ప్రతి ఒక్క హిందూ బంధు ప్రతి శనివారం వీడికి వస్తారు, హనుమాన్ చాలీసా చేస్తారు, దర్శనాలు చేసుకుంటారు. ఎవడు ఆపుతాడో చూద్దాం. మా తాత ముత్తాతలు కట్టించిన గుడి అని అంటే మాత్రం ఈపులు వలుగుతాయి. ఇంతకు ముందుకు వేరే, ఇప్పటి నుంచి వేరే. తుర్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దర్గాలు ఎన్నెన్నైతున్నాయో రోడ్ల మీద ఆ కూల్చే దమ్ము మీకుందా అని అడుగుతుంది. జై శ్రీరామ్. నిన్న ఏదైతే సంఘటన జరిగిందో చాలా బాధాకరం. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో వరుసగా హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న రెండు అయినాయి. ఒకటి బోయగూడలో అయింది, అమ్మవారి విగ్రహం లేవట్టుకుని పోయింది ఒకడు తురుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క తుర్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మన గుల్లగొట్టి ఇక్కడ కమాన్ ఏదైతే ఉంటుందో సీతారాముల వారి లక్ష్మణు హనుమంతులు అయితే కమాన్ ఉంటుందో ఆర్చ్, దాన్ని ఏ విధంగా మనం పూజ చేసి మనము ఏదైనా కడతామో బిల్డ్ చేస్తామో అయితే మనం డిమాల్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఒక పూజ చేయడం జరుగుతుంది అనమాట. వితౌట్ పూజ కొన్ని మనం ఏదైతే పద్ధతులు ఉండో అది పాటించకుండా వితౌట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా తీయడం బాధాకరం. నేను ఒక లిస్ట్ ఇస్తా హైదరాబాద్కి, ఈ జిహెచ్ఎంసీకి, దర్గాలు ఎన్నెన్నైతున్నాయో రోడ్ల మీద ఆ కూల్చే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. మీకు దమ్ము లేకపోతే మా గుళ్ళ దగ్గర రాకండి. కమాన్ దగ్గరికి మా గుడి స్థలంలోకి మీ రోడ్ వచ్చింది, అంతేగాని గుడి స్థలం రోడ్ మీద గోలే. నేను మళ్ళీ మీకు క్వశ్చన్ చేస్తున్నా, దర్గాల లిస్ట్ ఇస్తా రోడ్ల మీద ఏదైతే కబ్జా చేసిరో అక్రమంగా ఆ యొక్క లిస్ట్ నేను ఇస్తా. ఫస్ట్ దాన్ని మీరు కూల్చండి, తర్వాత ఈ గుళ్ళ మీద పడండి. రీసెంట్గా కూడా సున్నం చెరువులో ఆ దర్గాని టచ్ చేయకుండా మన గుడి దగ్గరికి వచ్చేసి హనుమాన్ టెంపుల్ అక్కడ కూడా మొత్తానికి హిందువుల మీద పడేయడమే. ఆ రోజు ఔరంగజేబ్ వాడు ఇదే విధంగా గుళ్ళని కొట్టుకొని పోతుండే అనమాట. సో అదే ప్రభుత్వం సేమ్ అయితే ఆలోచన ఔరంగజేబ్ అని ఆలోచన ఉందో సేమ్ రేవంత్ రెడ్డి ఆలోచన కూడా ఇదే విధంగా ఉంది. నేను జిహెచ్ఎంసీలకు మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ యొక్క దర్గాలను కూల్చండి. మళ్ళీ మా యొక్క హిందువులు అందరు డిమాండ్ ఒకటే, ఈడ భక్తులు అందరూ వస్తారు, దర్శనాలు చేసుకుంటారు. ఎవడైనా సరే ఇది మా గుడి అన్నారంటే మాత్రం మీపులు వలుగుతాయి ప్రతి ఒక్కరికి. ఇది బరాబర్ హిందువుల గుడి, అంతేగాని మా తాత ముత్తాతలు కట్టించిన గుడి అని అంటే మాత్రం మళ్ళీ చెప్తున్నా ఈపులు వలుగుతాయి. ఇది అందరు గుడి, అంతేగాని ఇంతకు ముందుకు వేరే, ఇప్పటి నుంచి వేరే. ఇది మా గుడి, మీరు రావద్దు, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అంటే మీరు ఇంట్లో వేసుకొని ప్రైవేట్ ప్రాపర్టీలు ఇక్కడ గుళ్ళు కట్టి ఇవన్నీ తమాషాలు చేయకండి అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ప్రతి ఒక్కరికి మీ అన్నదమ్ముల లొల్లీలు ఉంటే, పంచాయతీలు ఉంటే 4 గోడల మధ్యలో మీరు కొట్లాడుకోండి, అంతేగాని ఈ గుళ్ళ దగ్గరికి వచ్చి ఇది నా ఇస్తా, ఇది నీకు ఇస్తా అని ఇట్లా కొట్లాడిరంటే మాత్రం మీ ఈపులు వలుగుతాయి. ఇది అందరు గుడి. ఈరోజు హిందువులు అందరూ మేల్కొన్నారు. ప్రతి ఒక్క హిందూ బంధు ప్రతి శనివారం వీడికి వస్తారు, హనుమాన్ చాలీసా చేస్తారు, దర్శనాలు చేసుకుంటారు. ఎవడు ఆపుతాడో చూద్దాం. జై శ్రీరామ్.